ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన 11,71,500 విలువ గల చెక్కులను ఆదివారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్కులను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బా అశోక్ సుందర్, వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, యాదగిరి, మునాస వెంకన్న, సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 11,75,500 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇచ్చాం. ఇంతకుముందు కూడా 33 చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ మీద కొన్ని అపోహలు అవి ఉండేవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ సాయం అందజేయాలనేటువంటి ఆలోచనతోనే వారి నిర్ణయం ప్రకారం చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్లకు ఈ సాయం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తాం.